రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో ధాన్యం అమ్ముకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. కానీ ఇతర రాష్ట్రాల ధాన్యం లారీలు మాత్రం తెలంగాణలోకి యథేచ్ఛగా వచ్చేస్తున్నాయన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. మంచిర్యాల జిల్లా రాపనపల్లి ప్రాణహిత చెక్పోస్ట్ వద్ద 6 లారీలను రెవెన్యూ పోలీస్ అధికారులు పట్టుకున్నారు. మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి అక్రమంగా ప్రవేశించాయి ఈ లారీలు. మధ్యప్రదేశ్ నుంచి టెండర్ వేసి తెస్తున్నట్లు బిల్లులు చూపిస్తున్నప్పటికీ లారీలన్నీ మహారాష్ట్ర కురసవెల్లికి చెందిన వ్యక్తివిగా గుర్తించారు. రాజకీయ పలుకుబడితో కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్టుకున్న లారీల్లో ఒకటి మాత్రమే కోటపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. మిగతా వాటిని చింతపల్లి, లక్ష్మీపూర్ పెట్రోల్ బంక్ వద్ద ఉంచడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కూడా లక్ష్మీపూర్ వద్ద దొరికిన ధాన్యం లారీని అధికారులు వదిలేశారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. రైట్, ఇక ఐ న్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాం. లారీలను అధికారులైతే అడ్డగించారు. రాజకీయ పలుకుబడితో కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు కూడా గుప్పమంటున్నాయి. ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఎక్స్క్లూజివ్ గా ఆ లారీలు ఐ న్యూస్ స్క్రీన్ పై కనిపిస్తూ ఉన్నాయి. ఒక్క లారీని మాత్రమే పోలీస్ స్టేషన్ కు తరలించారు. మిగతా లారీలను పెట్రోల్ బంక్ వద్ద నిలిపారు అన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఏంటి అసలు అధికారులు కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారా? ఏం జరుగుతోంది? వంశీ, ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మాత్రం ఓవైపు అరగాల కష్టపడి వరి ధాన్యం పండించిన రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకోవడానికి కష్టాలు పడతా ఉంటే మాత్రం ఇటు పక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర నుంచి యథేచ్ఛగా అక్రమంగా లారీలలో లోడ్లు తీసుకొస్తూ కూడా ఇటు మంచిర్యాలతో పాటు పెద్దపల్లిలో అన్లోడ్ చేస్తున్నట్టుగానైతే గతం నుంచి కూడా ఆరోపణలు అయితే ఉన్నాయి. ఆ గతంలో ఇటు చెన్నూరు నియోజకవర్గంలో కూడా మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి ఒక లారీని కూడా రైతులు అడ్డగించి కూడా అధికారులకు అప్పచెప్పిన సందర్భాలను కూడా గతంలోనే మనం చూసాం. అయితే గత 2 రోజుల నుంచి కూడా ఇటు చెన్నూరు సెగ్మెంట్ లోని కోటపల్లి మండలం రాపల్పల్లి ప్రాణహిత నదిపై ఉన్న అంతరాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద మహారాష్ట్ర నుంచి తెలంగాణకి వస్తున్న 6 వరిధాన్యం లారీలను అయితే ఇటు వ్యవసాయ రెవెన్యూ పోలీస్ శాఖ అధికారులు అయితే నిన్న రాత్రి అయితే పట్టుకున్న పరిస్థితులు ఉన్నాయి. మధ్యప్రదేశ్ నుంచి టెండర్ వేసి తీసుకొస్తున్నట్టు బిల్లుల ద్వారానైతే ఇటు అధికారులు అయితే గుర్తించారు. లారీలన్నీ కూడా మహారాష్ట్రలోని కసరవెల్లికి చెందినటువంటి ఒక వ్యక్తికి చెందినవి కావడంతో సదరు ఆ వ్యక్తి ఇటు తెలంగాణలో ఉన్నటువంటి స్థానిక రాజకీయ నాయకులు అధికారులతో తనకున్న పలుకుబడిని ఉపయోగిస్తూ కూడా మామూలుగా ఇటు అధికారులు తీసుకుంటున్నారు. అంతేకాకుండా ఇటు స్థానికంగా ఉన్న రాజకీయ నాయకులు అధికారుల అండదండలతో కూడా ఇక్కడ వాటిని డంపు చేస్తున్నట్టుగానైతే ఆరోపణలు అయితే ప్రస్తుతానికైతే వినిపిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే పట్టుకున్నటువంటి 6 లారీలోని ఒకదాన్ని మాత్రమే ఇటు కోటపల్లి పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. మిగతా వాటన్నిటిని కూడా చెన్నూరు మండలం చింతపల్లి వద్దనే ఉంచి మరో 2ని లక్ష్మీపూర్ పెట్రోల్ బంక్ లో ఉంచడం ద్వారానే అనుమానాలు అయితే తావిస్తోంది. గత కొద్ది రోజుల క్రితం కూడా లక్ష్మీపూర్ గ్రామ సమీపంలో ధాన్యం లారీ పట్టుబడిగా అధికారులు మామూలుగానే వదిలేసినట్టుగా కూడా ఆరోపణలు అయితే ఉన్నాయి. ఇటు పెద్దపల్లి జిల్లాలో లారీలు పట్టుబడ్డ నేపథ్యంలోనే ఇటు రాపన్పల్లి అంతరాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద మీదుగా వెళ్ళినట్టుగా ఇటు గుర్తించినటువంటి అధికారులు రహస్యంగా విచారణ జరిపారు. కానీ ఉన్నతాధికారులు పూర్తి స్థాయి విచారణలు చేసి ఇటు స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఒత్తిడితోటే వాటిని కూడా వదిలిపెట్టినట్టుగానైతే ప్రస్తుతానికైతే ఆరోపణలు అయితే వినిపిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ 6 లారీలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఉన్నత స్థాయి అధికారులు విచారణ చేపట్టినా కూడా కేవలం ఒక లారీని మాత్రమే పోలీస్ స్టేషన్ కు తరలించి మిగతా 5 లారీలను ఎక్కడికక్కడ ఆపడంతో ఆరోపణలు అయితే గుప్పు అంటున్నాయి. ఇది కేవలం ఈ ఒక్క ఏడాది కాదు, ప్రతి ఏడాది కూడా మహారాష్ట్ర నుంచి కూడా అక్రమంగా లారీలలో ధాన్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి రైతుల పేరు మీద కూడా అమ్మకాలు చేస్తున్నట్టుగానైతే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఇటు మహారాష్ట్రకు సంబంధించి కూడా తక్కువ మొత్తం రేట్లకి ఇటు రైతుల దగ్గర అయితే ధాన్యాన్ని కొనుగోలు చేస్తా ఉన్నారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి రేట్లతోటి స్థానికంగా ఉన్నటువంటి రైతుల పేర్లు చెప్తూ కూడా అమ్ముతున్నట్టుగానైతే ఆరోపణలు అయితే ఉన్నాయి. ఇటు రైతు సంఘాల నుంచి కూడా ఒకటే డిమాండ్ వినిపిస్తుంది. పూర్తిగా ఈ లారీలు ఏవైతే పట్టుబడ్డాయో వాటిపైన పూర్తి స్థాయి విచారణ చేయాలి, బాధ్యులపై కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా రైతు సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. వంశీ. రైట్.